వైఎస్ఆర్సీపీదే విజయం. మెజార్టీ జాతీయ సంస్థల ఒపీనియన్ కూడా అటే అంటున్న ఆంధ్రజ్యోతి. మెజార్టీ జాతీయ సంస్థలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపాయి. 10 జాతీయ సంస్థలు వైఎస్ఆర్సీపీ అసెంబ్లీలో ఘన విజయం సాధిస్తుంది అని చెప్పుకొచ్చాయి. ఆంధ్రజ్యోతి, ఈనాడు మాత్రం ఒక 3 సంస్థలని చూపించి కూటమి హవా కొనసాగుతుంది అని చెప్పాయి. ఏది ఏమైనప్పటికీ మహిళా ఓటర్లంతా జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారని క్లియర్గా అర్థమవుతూ ఉంది. రూరల్ ఏరియాస్లో దాదాపు వైఎస్ఆర్సీపీది విజయంగా చెప్పుకోవచ్చు. అత్యంత టైఫైట్ ఉన్న ఏరియాలలో కుప్పం, హిందూపురం, మంగళగిరి స్థానాలు ఉన్నాయి. పిఠాపురం స్థానం కూడా వైసీపీది అని దాదాపు ఖాయమైపోయింది. పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడు అని దాదాపు కూడా ఖాయమైపోయింది. మంగళగిరి, హిందూపురం, కుప్పంలో టైట్ ఫైట్ ఉంటుంది. కుప్పంలో మెజారిటీ వైసీపీదే ఉంటుంది అని కూడా సర్వేలు చెప్తున్నాయి. కుప్పం ప్రజలు కూడా అదే చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అధికారం ఫామ్ చేసేది మాత్రం జగన్మోహన్ రెడ్డి. లోకల్ లీడర్లు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే కంగు తింటున్నారు. నోటి మాట కూడా రావట్లేదు. లోకల్ లీడర్లు అయితే వైసీపీ విజయం సాధించినట్లయితే మేమే జగన్మోహన్ రెడ్డికి స్వాగతం చెప్తాము అని కూడా అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు రేపు మనం కొద్దిగా వెయిట్ చేస్తే ఎల్లుండి ఉదయం 6 గంటలకల్లా ఎన్నికల కౌంటింగ్కు వెళ్లాల్సి ఉంటుంది. ఎన్నికల కౌంటింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఏజెంట్లు కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్లే కీలకం కాబోతున్నాయి. మెజార్టీకి పోస్టల్ బ్యాలెట్లు అత్యంత కీలకం. వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి అని ఈ వీడియో ద్వారా నేను సూచిస్తున్నాను. ఎందుకంటే ఎన్నికల కోడ్ మొదలైనప్పటి నుండి కూడా ఎన్నికల కమిషనర్ కూటమి వైపే ఎక్కువగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడు. మొదటి నుండి కూడా వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత అభియోగాలు చేస్తున్న చంద్రబాబుపై ఒక్క చర్య కూడా తీసుకోలేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో 2 నిమిషాల వీడియో కట్ చేసి లోకేష్ బాబు విడుదల చేస్తే దానిపైన ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఆ వీడియో లోకేష్ బాబు చేతిలోకి ఎలా వెళ్ళింది అంటే ఈసీ నాకు తెలీదు అని చేతులెత్తేశాడు. చర్యలు తీసుకోవాల్సిన ఈసీ అలా చేతులెత్తేస్తే ఆయన్ని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. అదేవిధంగా అడుగడుగునా కూడా పోస్టల్ బ్యాలెట్లో సిగ్నేచర్ ఉంటే పర్వాలేదు, ఆర్ఓ సంతకం ఉంటే పర్వాలేదు, సీల్ అవసరమే లేదు అని నిర్ణయం తీసుకున్నాడు. కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని పక్కన పెట్టి మన రాష్ట్రంలోనే ఆయన కొత్త నిర్ణయాలు తీసుకున్నాడు. ఇటువంటి తరుణంలో ఈసీ పక్షపాతంగా వ్యవహరిస్తుంటే ఏజెంట్లు కీలకంగా మారాలి. కీలకంగా ఏజెంట్లు ఉంటేనే మనకి మరింత భారీ మెజార్టీ దక్కుతుంది అని వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. జై హింద్.